హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో అంటే ఈరోజు జరగబోయే ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించే అంశాలు బ్రేకింగ్ న్యూస్ అండి. ఉద్యోగులకు డీఏ మంజూరు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలుకు సిద్ధం. మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు వంటి విభిన్న వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాలు మరియు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యాంశాలు: ఉద్యోగులకు పెండింగ్ డిఏల చెల్లింపులు. గతంలో పెండింగ్‌లో ఉన్న 2 డిఏలలో ఒక డిఏ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పీఆర్సీ కమిషన్ నియామకం గురించి కూడా చర్చించనున్నారు. గతంలో జగన్ సర్కార్ నియమించినటువంటి పీఆర్సీ కమిషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజీనామా చేయడంతో కొత్త కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలనైతే చూస్తూ ఉన్నారు. ఉద్యోగుల ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ చర్యలు కీలకంగా భావించబడుతున్నాయి. ఇకపోతే సూపర్ సిక్స్ హామీలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు పథకం ఉగాది నాటికి ప్రారంభమయ్యేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాలను ప్రాధాన్యంగా తీసుకుని రుణాల ద్వారా ఈ పథకాలను అమలుకు నిధులు సమకూర్చే ప్రక్రియ ప్రభుత్వంలో ఉంది. మూడోది సంక్షేమ పథకాల కార్యాచరణ. కొత్త ఏడాదిలో రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్హత లేని లబ్ధిదారులకు పెన్షన్లకు కోత వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలాగా కొత్త చర్యలు తీసుకుంటున్నారు. నాలుగవది పోలవరం మరియు అమరావతి పురోగతి. పోలవరం ప్రాజెక్టు పురోగతిని సమీక్ష చేసి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై చర్చ జరుగుతుంది. అమరావతిలో కొత్త ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధి మరియు పెట్టుబడుల భూ కేటాయింపుకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఉద్యోగాల భర్తీ. జనవరి 12న ఏపీ పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయంతో అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గం సమావేశంలో ముఖ్య అంశాలు: ఉద్యోగులకు డిఏ బకాయిల చెల్లింపులు, పీఆర్సీ కమిషన్ నియామకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి షెడ్యూలు, రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు తేదీలు ఖరారు, విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి తక్షణ అమలు, పెట్టుబడులు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం భూ కేటాయింపుల ఆమోదం, సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, పెన్షన్లపై పునర్వ్యవస్థీకరణ. ప్రభుత్వ ప్రాధాన్యతలు: సంక్షేమం మరియు అభివృద్ధి. ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంక్షేమ పథకాల అమలు ప్రాధాన్యంగా ఉంది. ఉద్యోగులకు మెరుగైన ప్యాకేజీలు, డిఏలతో పాటు పీఆర్సీ అమలు, కొత్త జీతాల పెంపుపై చర్చ. రైతుల సంక్షేమం, అన్నదాతలకు ఆర్థిక సాయంపై చర్యలు, పోలవరం మరియు అమరావతి ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తి. ఈ మంత్రివర్గ సమావేశం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల భర్తీ, రైతుల కోసం తీసుకునే నిర్ణయాలు ప్రజా నమ్మకాన్ని పెంచుతాయి. ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు సమావేశం తర్వాత పూర్తి వివరాలైతే వెలువడే అవకాశం ఉంది.